హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రియేటివ్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చూడడానికి చిన్న చిన్న టిప్సే కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. టిప్ నెంబర్ 1, మనం గ్యాస్ స్టవ్ వద్ద క్లీన్ చేసుకునేటప్పుడు స్టవ్ని అటు ఇటు జరుపుతూ ఉంటాం. దాని కాళ్ళు కింద రాకపోయి ఈ విధంగా శబ్దం వస్తూ ఉంటుంది, స్మూత్గా జరగదు. ఇలా మనం స్టవ్ కింద పైన క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా స్మూత్గా జరగాలంటే ఈ విధంగా బాటిల్ క్యాప్ మూతలు తీసుకొని ఇలా స్టవ్ కాళ్ళ కింద ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్టవ్ 4 కాళ్ళ కింద 4 బాటిల్ క్యాప్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా 4 కాళ్ళ కింద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మూతలు స్మూత్గా ఉండి మనం అటు ఇటు జరిపినప్పుడు కూడా సౌండ్ రాకుండా స్మూత్గా అటు ఇటు జరుగుతుంది. మనం ఏంటంటే అటు జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 2, మనం ఇలాంటి ఆయిల్ క్యాన్స్ వాడుతూ ఉంటాం కదా, వాటి మూతలు ఎంత టైట్గా పెట్టినా కానీ మనం వాడుతున్నప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం లీక్ అవుతూ ఈ విధంగా ఆయిల్ పెట్టిన ప్లేస్లో ఈ విధంగా డర్టీగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి. ఇలాంటిది ఒక బాక్స్ తీసుకొని అందులో ఇలా న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అందులో ఈ బాటిల్ పెట్టుకొని మనం ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ప్లేస్లో ఆయిల్ లీక్ అయినా కానీ ఆ పేపర్లో పడిపోతుంది. పేపర్ మనం ఎప్పుడంటే అప్పుడు తీసి వేరేది మార్చుకోవచ్చు, లేదంటే మీరు క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్ లేకపోయినా మనం ఇలా ఎక్సో బాక్సెస్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిని అయిపోయిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకొని ఇలా అందులో పేపర్ కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఇందులో కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలా ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడడానికి చాలా బాగుంటుంది, ప్లేస్లో డర్టీగా ఉండకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఈ ఆయిల్ క్యాన్ని ఒక్కసారి చూడండి. H2O అని ఉంది కదా, ఇది వాటర్ బాటిల్ అండి. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ బాటిల్ కోసం షాప్లో అడిగితే ఈ బాటిల్లో ఇచ్చారు. అక్కడ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ఈ బాటిల్లో ఇచ్చారు. నేను దీన్ని అక్కడి నుంచి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను. ఇలా ఆయిల్ కోసం దీన్ని వాడుతున్నాను, ఆయిల్ క్యాన్లా వాడుకుంటున్నాను. టిప్ నెంబర్ 4, మనం తేనె తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదా, తేనె అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తారు చాలామంది. నేనైతే వీటిని ఇలా వాడుకుంటున్నాను. దీన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసి తేనె అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా ఆవాలు వేసుకున్నాను. ఒక దాంట్లో ఆవాలు వేసుకున్నాను, ఇంకో దాంట్లో జీలకర్ర వేసుకున్నాను. దీన్ని టైం లేక కొంచెం క్లీన్ చేయలేదు, టైం ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటివి ఉంటే ఆవాల జీలకర్ర ఏదైనా స్పైసెస్ వేసుకోవడానికి యూజ్ చేసుకోండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇలాంటి బాటిల్స్ ఇంట్లో ఉంటే చాలామంది పడేస్తూ ఉంటారు, వీటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీనిని ఈ విధంగా ఒక డబ్బాలో వేసి ఈ విధంగా ఆవాలు పోసుకుంటున్నాను. ఈ విధంగా మూతలు సన్నగా ఉండే డబ్బాలలో మనం ఏమైనా నింపుకోవాలి అనుకుంటే చాలా కష్టం కదా, అన్ని కింద పడిపోతూ ఉంటాయి, చాలా టైం వేస్ట్ అవుతుంది అవి నింపాలి అంటే. మనం ఈ విధంగా వేసుకొని నింపుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది, మరియు మనం వేసుకునేవి కింద పడిపోకుండా ఉంటాయి. ఇలా వేసుకోవడం వల్ల మన పని కూడా చకచకా తీరిపోతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ క్యాన్లో కూడా ఆయిల్ పోసుకోవచ్చు, కింద పడిపోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 6, మన బాడీ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి లావ్ అవుతూ ఉంటాము, ఒక్కోసారి సన్నగా అవుతూ ఉంటాము. హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బ్లౌజ్ లూజ్గా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక చిన్న బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ కింద పెట్టేసుకొని ఇలా కొంచెం దగ్గరగా పట్టుకొని దీనికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ఉంటే హెయిర్ బ్యాండ్ వేసుకోండి, లేదంటే ఇలాంటి ఒకటి ఇలా రబ్బర్ వేసుకోండి. ఇలా వేసుకుంటే ఫిట్టింగ్ మనకు చాలా బాగా కుదురుతుంది, మరియు చూడడానికి డిజైనర్గా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 7,
మనం ఇలా సూదులను యూజ్ చేసిన తర్వాత ఇలాగే దారపు కండకు పెట్టేసి ఉంచుతాము. అవి అప్పుడప్పుడు ఎక్కడో పడిపోతూ ఉంటాయి. వెతుక్కోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాంటి పెన్సిల్ లిడ్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఈ సూదులను ఇందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల సైజుల సూదులను కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 8, ఇలాంటి ఒక బూస్ట్ బాటిల్ తీసుకున్నాను. దానిపైన ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఎడ్జెస్ గుచ్చుకోకుండా స్మూత్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ర్యాపర్ తీసేసి మీకు నచ్చిన కలర్లో పెయింట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని అలాగే ఉంచేసాను, కలర్ బాగుంది కదా అనేసి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను కత్తెర, చాకులు వంటివి ఇలా పెట్టుకొని ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.